ఫెయిత్ లైన్ మీడియా చూస్తున్నందుకు ధన్యవాదములు. ఇక్కడ విశ్వాసం మాట్లాడుతుంది, ఆశ వెలుగుతుంది, హృదయాలు ఆత్మీయంగా మారుతాయి. ఇంకెందుకు ఆలస్యం? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మార్ థోమస్ సిరియన్ చర్చ్ కోడింగర్లూరులోని చారిత్రక చర్చ్. సెయింట్ థామస్ భారతదేశానికి వచ్చినప్పుడు క్రీస్తు శకం 52లో స్థాపించబడినట్టు నమ్ముతారు. మార్ థోమస్ ఐరో చర్చ్ భారత క్రైస్తవ చరిత్రలో అత్యంత పురాతనమైన చర్చిల్లో ఒకటి. అప్పట్లో ఇది ముసిరిస్ పేరిట ప్రసిద్ధి చెందిన ఒక అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఇది కోడింగలూరులో అసీకోడ్లో ఉంది. సెయింట్ థామస్ నమ్మిన ప్రదేశం ఇక్కడ సెయింట్ థామస్ దిగినట్లు నమ్ముతారు. ఈ చర్చి యొక్క చరిత్ర కేరళలో క్రైస్తవ మతం యొక్క ప్రారంభ రోజులకు చెందినది మరియు చారిత్రక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ చర్చ్ సైరో మల్బార్ క్యాథలిక్ వారికి చెందినది. ఈ చర్చ్ ఆధారంగా కేరళలోని తొలితరం క్రైస్తవ సముదాయం నజ్రానీ క్రైస్తవులు ఉద్భవించారు. అబానెస్ లేక హబాన్ పశ్చిమ ఆసియా ప్రాంతానికి చెందిన ఈ వ్యాపారి గాంధార ప్రాంతపు రాజు అయిన గుండాఫరెస్ కోసం శిల్పాకారులను తీసుకురావడానికి వెళ్ళాడు. అప్పటికి సెయింట్ థామస్ యెరూషలేం ప్రాంతంలో ఉన్నారు. అబానెస్ అతనిని ఒక వింత శిల్పాకారుడిగా భావించి గాంధారానికి తీసుకెళ్తాడు. ఈ కథ యాక్ట్స్ ఆఫ్ థామస్ అనే ప్రాచీన క్రైస్తవ గ్రంథంలో ఉంది. రాజైన గుండాఫరెస్ పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో గాంధార దేశానికి చెందిన రాజు. అతనికి సేవలు అందించేందుకు సెయింట్ థామస్ అక్కడికి చేరుకున్నారని చెబుతారు. ప్రైజ్ ద లార్డ్. నేను మీ ప్రశాంత్ మాట్లాడుతున్నానండి. క్రైస్తవ ధర్మం క్రీస్తు శకం 52 సంవత్సరంలో తోమా గారు ఈ ప్రదేశంలోనే మొదలు పెట్టారని చరిత్రకారులు చెప్తున్నారు. మనం ఈ యొక్క చర్చిని వీక్షిద్దాము రండి. దైవ ఆహ్వానం. క్రీస్తు స్వయంగా సెయింట్ థామస్ను భారతదేశానికి పంపినట్లు క్రైస్తవ సాంప్రదాయం చెబుతుంది. ఆయన దీన్ని దేవుని పిలుపుగా భావించి ఈ ప్రయాణాన్ని ఒప్పుకున్నారు. 16వ శతాబ్దం నుండి పోర్చుగీసు వారు ఈ సంఘాన్ని లాటిన్ చర్చిలోనికి మార్చడానికి ప్రయత్నించారు మరియు 1599లో వారు డయంపర్ సిన్నోడ్ ద్వారా దానిని సాధించారు. 1653లో క్రూనాన్ క్రాస్ ప్రమాణం తరువాత మర్తోమా ఎపిస్కోపసీ స్థాపించబడింది. మార్తోమా ఎపిస్కోపసీ ఇది బిషప్ హోదాకు సమానమైన పదవి. ఈ చర్చ్ భారతదేశంలో పురాతన క్రైస్తవ సాంప్రదాయాలపై ఆధారపడిన సిరియన్ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రొటెస్టెంట్ భావజాలంతో కూడిన క్రైస్తవ సంఘంగా ఎదిగింది. కూనాన్ కురీష్ ప్రతిజ్ఞ అనే ఈ సంఘటన భారత క్రైస్తవ చరిత్రలో ఒక విప్లవాత్మక మలుపుగా చెప్పుకోవచ్చు. ఇది 1653 జనవరి 3న కేరళలో మట్టంచేరి కొచ్చిలో చోటు చేసుకుంది. ఈ సంఘటన భారతదేశంలోని మార్తోమా క్రైస్తవుల స్వతంత్ర పోరాటానికి ఒక ముఖ్య ఘట్టం. కేరళలో క్రైస్తవులు సిరియన్ సంప్రదాయాన్ని అనుసరిస్తూ శతాబ్దాలుగా జీవించేవారు. వీరిని నజ్రానీలు అని పిలిచేవారు. అయితే 1498లో పోర్చుగీసు వాణిజ్యవేత్తలు భారతదేశానికి రావడంతో వారు క్రైస్తవ మిషనరీ కార్యక్రమాలు ప్రారంభించారు. పోర్చుగీస్ బిషప్పులు స్థానిక సిరియన్ సాంప్రదాయాన్ని ఒత్తిడి ద్వారా రోమన్ క్యాథలిక్ సాంప్రదాయంగా మార్చాలని ప్రయత్నించారు. దీనికి బలంగా వ్యతిరేకత ఏర్పడింది. 1653లో సిరియన్ క్రైస్తవులకు ఆధ్యాత్మిక నాయకుడు అయిన బిషప్ అహత్నెత్సియస్ అరెస్ట్ అయ్యి లాటిన్ మిషనరీలు అతన్ని ఖైదు చేసి పోర్చుగల్కు పంపించారని నమ్మకం. దీనికి నిరసనగా ఏకంగా 25,000 మంది సిరియన్ క్రైస్తవులు మట్టంచెరులోని ఒక పెద్ద కురీషి క్రాష్ వద్ద చేరారు. వారు ఆ క్రాష్ను చుట్టూ పట్టుకొని ఇంక ముందు పోర్చుగీసు బిషప్పుల ఆదేశాలు మేము అంగీకరించము అనే విధంగా ప్రమాణం చేశారు. ఈ సంఘటనను కునాన్ కురీష్ ప్రతిజ్ఞగా పిలుస్తారు. సో ఇక్కడ మీరు చూస్తే సెయింట్ థామస్ గారి విగ్రహాన్ని పెట్టారు. సో చేతిలో బల్లెం కూడా మీరు చూడవచ్చు. సో ఈ బల్లెం సాదృశ్యం ఏంటంటే ఆయన్ని బల్లెంతో చంపారని చెప్పి దానికోసం ఇది సాదృశ్యంగా ఆయన చేతిలో పెట్టారు. ఈ సంఘటన తరువాత సిరియన్ క్రైస్తవులు 2 విభాగాలుగా విడిపోయారు. రోమన్ క్యాథలిక్ విధానాన్ని కొనసాగించిన వారు వీరే నేటి సైరో మల్బార్ చర్చ్ వారు. స్వతంత్ర సిరియన్ సాంప్రదాయాన్ని అనుసరించేవారు. వీరు మలంకార ఆర్థోడాక్స్ జాకోబైట్ మార్తోమా చర్చ్గా ఏర్పడ్డారు.
కునాన్ కురీష్ ప్రతిజ్ఞ భారతదేశ క్రైస్తవ చరిత్రలో ఒక క్రాంతికారి సంఘటన. ఇది స్థానిక క్రైస్తవుల ఆత్మగౌరవాన్ని, వారి సాంప్రదాయాలను కాపాడుకునేందుకు జరిగిన నిరసన ఉద్యమానికి ప్రతీక. నా జీవితం ధన్యమని నేను ఎంతగానో భావిస్తున్నాను. సో మీరు కూడా వీక్షించండి. గది చుట్టూ రేడియేషన్ ఉండడం వల్ల లోపల ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయవు. చరిత్ర ప్రకారం కొన్ని అవశేషాలు మైలాపూర్ సమాధిలోనే మిగిలాయని విశ్వాసం. కొన్ని మిగిలిన భాగాలు కేరళలోని పురాతన చర్చిల్లో ఉన్నాయని నమ్ముతున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్నది సెయింట్ థామస్ కుడి చేతి ఎముకలో భాగం. సెయింట్ థామస్ మరణించిన తరువాత ఆయనను చెన్నైలోని మైలాపూర్ వద్ద సమాధి చేశారు. ఈ స్థలాన్నే శాన్ థోమ్ బసిలికాగా పిలుస్తారు. యాక్ట్స్ ఆఫ్ థామస్ అనే ప్రాచీన గ్రంథం ప్రకారం 237 ఏడీలో ఆయన అవశేషాలను ఎడెస్సా, ప్రస్తుత టర్కీలోని శాన్ లుర్ఫాకు తీసుకెళ్లారు. అక్కడ మార్తోమా చర్చ్ ఆఫ్ సెయింట్ థామస్ నిర్మించారు. 12వ శతాబ్దం చివరి లేదా 13వ శతాబ్దంలో క్రూసేడ్ యోధులు సెయింట్ థామస్ అవశేషాలను ఇటలీకి తరలించారు. అవి ప్రస్తుతం ఇటలీలోని ఆర్తోనా నగరంలో ఉన్న శాన్ థామస్ అపోస్తల్ బసిలికాలో భద్రపరచబడ్డాయి. ప్రస్తుతం మీరు చూస్తుంది కన్ఫెషన్ రూమ్ అండి. ఎవరైతే చర్చ్ ప్రీస్ట్ ఉంటారో వారి ముందు మనం చేసిన తప్పులను ఒప్పుకుంటే దేవుడు మన తప్పులను క్షమిస్తారని వారి యొక్క సాంప్రదాయం. ఈ చర్చ్ సైరో మల్బార్ సంప్రదాయాన్ని అనుసరించి ఆచరించబడుతుంది. ఇది అరమిక్, చాల్దేయన్ సాంప్రదాయాల నుండి వచ్చిందిగా పరిగణించబడుతుంది. అరమిక్ భాష సాంప్రదాయం. అరమిక్ అనేది ప్రాచీన సెమిటిక్ భాష. ఇది పాశ్చాత్య ఆసియా మరియు మధ్య ప్రాంత్యంలో బైబిల్ కాలం నుండి ఉపయోగించబడింది. ఇది ఒకవేళ యేసుక్రీస్తు మాట్లాడిన భాష కూడా కావచ్చు అన్నది పరిశోధకుల నమ్మకం. అరమిక్ భాష ఇజ్రాయేలు, బబులోను, సిరియా, అస్సిరియా ప్రాంతాల్లో ప్రధాన భాషగా వాడబడేది. ప్రస్తుత బైబిల్లో కొన్ని పాత నిబంధన గ్రంథాల భాగాలు అరమిక్లోనే ఉన్నాయి. ఉదాహరణకు దానియేలు గ్రంథం, ఎజ్రా గ్రంథం. ఇది ఆధ్యాత్మిక ప్రార్థన భాషగా కొన్ని తూర్పు క్రైస్తవ చర్చిల్లో ఇప్పటికీ ఉపయోగించబడుతుంది. చాల్దేయన్ సాంప్రదాయం. చాల్దేయన్ సాంప్రదాయం అనేది తూర్పు క్రైస్తవ చర్చిల్లో ఒక ప్రముఖ అరమిక్ ఆధారిత ఆచార సాంప్రదాయం. ఇది ముఖ్యంగా ఇరాక్, ఇరాన్, సిరియా, కేరళ వంటి దేశాల్లో ఉండే క్రైస్తవ సమాజాలను కనిపిస్తుంది. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరైన సెయింట్ థామస్ 52వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన తర్వాత కేరళలో క్రైస్తవ సమాజం ఏర్పడింది. తరువాత శతాబ్దాల్లో అరమిక్ భాష మరియు చాల్దేయన్ సాంప్రదాయాలు ఈ సంఘంలో ప్రవేశించాయి. పెర్షియాలోని ఈస్ట్ సిరియా బిషప్పులు బబులోన్ నుండి కేరళకు తరచూ వచ్చి క్రైస్తవులకు బోధించేవారు. కేరళలో ఈ సాంప్రదాయాన్ని పాటించే క్రైస్తవులను సైరో మల్బార్ క్రైస్తవులు అని పిలిచారు. అరమిక్ మరియు చాల్దేయన్ సంప్రదాయాలు ప్రపంచ క్రైస్తవ చరిత్రలో అత్యంత ప్రాచీనమైనవి. ఇవి కేవలం భాషలు లేదా ఆచారాలే కాకుండా క్రైస్తవ విశ్వాసానికి మూలంగా నిలిచిన ఆధ్యాత్మిక వారసత్వాలు. భారతదేశంలో ముఖ్యంగా కేరళలోని సిరియన్ క్రైస్తవుల జీవిత విధానంపై ఈ సాంప్రదాయాలు ఎంతో ప్రభావం చూపాయి. ఈ చర్చ్ సరోజీ అయిన గంభీరమైన ఆలయ నిర్మాణం, పురాతన క్రాసులు, శిలాశాసనాలు, చరిత్రపూరిత ప్రదర్శనతో ప్రత్యేకత కలిగి ఉంది. ఎజ్రా పలికల్ 7 చర్చిల్లో ఇది ఒకటి. సెయింట్ థామస్ స్థాపించిన 7 ప్రాథమిక చర్చిల్లో ఇది ముఖ్యమైనది. ఈ వీడియో మీకు నచ్చిందా? సెయింట్ థామస్ గొప్పతనాన్ని తెలుసుకున్నారా? ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి క్రైస్తవ చరిత్ర కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుని ఆశీర్వాదం ఎప్పుడూ మీతో ఉండాలి.